హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణాస్ ఫుడ్. ఈరోజు న్యాచురల్ కలర్స్ అండి. ఇవి హోలీకి మనం బయట తీసుకోకుండా ఇలా న్యాచురల్ కలర్స్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. బయట కెమికల్స్ వాడి కలర్స్ ప్రిపేర్ చేస్తుంటారు కదా, అవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ప్రమాదమే కదా. ఇలా ఇంట్లోనే న్యాచురల్ కలర్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి అందరికీ చాలా మంచిదండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ న్యాచురల్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే 3 బౌల్స్ తీసుకున్నాను. ఇందులో 1/2 కప్ వరకు మనం కార్న్ఫ్లోర్ అండి, ఇది కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 కప్ వరకు తీసుకోండి, మీకు కావాల్సినంత కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇందులో కొలతలు అంటూ ఏమీ లేవండి. ఇలా 1/2 కప్ వేసుకున్న తర్వాత ఇందులో ఈ కలర్స్ వాడుతున్నాను, బ్లూ, పింక్, ఎల్లో అండి. ఇవి మనకు ఫుడ్ కలర్స్ అండి. ఫుడ్ కలర్ లిక్విడ్స్ దొరుకుతాయి కదా, అవి వాడుతున్నాను. ముందుగా ఇలా బౌల్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం చూసుకుంటూ వేసుకోవాలండి. కొంచెం మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకు బాగా చిక్కగా కాకుండా పల్చగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో పింక్ కలర్ అండి, కొలతలు అంటూ ఏం లేదండి, మనకు పింక్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు కలర్ చూసుకుంటూ ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకు లిక్విడ్ ఈ విధంగా రావాలి. మరీ పల్చగా అయితే తొందరగా డ్రై అవ్వదు, అంతా పాడవుతుంది. చిక్కగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా అదేవిధంగా కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఎల్లో కలర్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఎల్లో కలర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. కొలతలంటూ ఏం లేదండి, మనం చూసుకొని ఇంకా కలర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లూ కలర్ కూడా రెడీ చేశానండి. మనం కార్న్ఫ్లోర్లో వాటర్ కలుపుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్ కలుపుకోవడమే, అంతే సేమ్. చూడండి, ఈ 3 అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. పింక్, ఎల్లో, బ్లూ. పేపర్ ప్లేట్స్ తీసుకోండి. ఇలా సైడ్స్ ఉండాలండి పేపర్ ప్లేట్స్కి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలర్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి అండి. పేపర్ ప్లేట్ మొత్తం వచ్చే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ బ్లూ కలర్ కూడా సేమ్ అండి, ఈ పేపర్ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకునే ముందు ఇలా బాగా కలుపుకోండి, కార్న్ఫ్లోర్ కదా ఉండలు కడుతుంది. ఇలా బాగా కలుపుకొని పేపర్ ప్లేట్లో వేసుకోండి. వేసుకొని మనం ఇలా చుట్టూ తిప్పితే ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వెడల్పుగా ఉంటే తొందరగా ఎండలో ఆరిపోతుంది. ఇప్పుడు నేను ఎల్లో కలర్ కూడా వేస్తున్నానండి. మీకు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఎండలో ఎండబెట్టుకోవాలండి. 1 డే అయితే మనకు సరిపోతుంది. ఇలా మార్నింగ్ పెట్టేసుకొని ఈవినింగ్ వరకు ఇలా ఎండలో పెట్టేసుకోండి. మీరు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ ఇదే విధంగా పెట్టేసుకోండి. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచాను. ఈవినింగ్ తర్వాత చూడండి, మనం ప్లేట్ నుంచి ఇదంతా సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బిల్లలాగా వచ్చేస్తుంది మనకు. అంతా మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి అలా మిక్సీ చేసుకోండి, సరిపోతుంది అండి. మిక్సీ జార్లో వేసాను, ఒకసారి మిక్సీ చేద్దాం. చూడండి, మనకి ఇలా చక్కగా పౌడర్ రెడీ అయింది, చూసారా. ఇలా వాడితే మనకు చాలా మంచిదండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. కెమికల్స్ లేకుండా ఇలా ఇంట్లోనే కలర్స్ రెడీ చేసుకోండి. ఎంత బాగా ఎంజాయ్ చేయండి. ఈ హోలీకి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. అన్ని కలర్స్ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లూ కలర్ కూడా మనం ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా ప్లేట్ నుంచి ఇలా సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి. చూడండి, ఇలా న్యాచురల్ కలర్స్ చక్కగా వాడుకోండి. ఈ హోలీకి మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 డే సరిపోతుందండి కలర్స్ చేసుకోవడానికి. సేమ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కూడా అదే అండి, మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకోవడమే. చూడండి, మనకు 3 కలర్స్ చాలా చక్కగా రెడీ అయిపోయాయి కదా.
మీకు ఇష్టమైన కలర్స్ మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ హోలీకి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.